డాక్టర్ గారు ఈ ప్రశ్నని శ్రీకర్ అడుగుతున్నారండి. మా బాబు వయసు 5 ఏళ్లు, చురుగ్గానే ఉంటాడు. ఈ మధ్య మా పక్కింట్లోకి అద్దెకు ఓ కుటుంబం దిగింది. వారికి 4 ఏళ్ల బాబున్నాడు. ఇద్దరు కలిసి ఎక్కువ సమయం ఆడుకుంటున్నారు. అయితే ఆడుకుంటున్నప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు. చాలాసార్లు మా పక్కింటి బాబే మా వాడిని కొడుతున్నాడు. వీడు ఏడుస్తూ ఇంటికొస్తున్నాడు. వాడికి దుడుకుతనం ఎక్కువో మా వాడు అమాయకుడో మాకు అర్థం కావటం లేదు. తనకంటే చిన్నవాడి చేతిలో దెబ్బలు తిని ఏడుస్తూ వస్తున్నాడు. మేము ఆ బాబు తల్లిదండ్రులతో చెబితే వాళ్ళు అదేదో గొప్పలాగా మా వాడు చాలా చురుకండి, మీ బాబు చాలా మెతక అంటున్నారు. కానీ వాడిని ఆపటం లేదు. ఈ సమస్య ఎలా ఉందంటే ఇల్లు ఖాళీ చేసేద్దామా అనిపిస్తోంది. నిజంగానే మా బాబులో మెతకతనం ఉందా అనే సందేహం మమ్మల్ని వేధిస్తోంది. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పగలరు అని అడుగుతున్నారు. శ్రీకర్ గారు, మీ పిల్లవాడు ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా అంటే చూడండి, పిల్లలు ఒక్కొక్క పిల్లవాడి యొక్క ప్రవర్తన ఒక రకంగా ఉంటుందండి. మీరు మీ పిల్లవాడు ఆ పిల్లవాడు కొట్టడం వల్ల ఏడుస్తూ ఇంటికి వస్తున్నాడు అంటే ఆ పిల్లవాడు కొట్టినాడు కనుక తన పెయిన్ అనేది ఏర్పడింది కనుక ఆ పెయిన్ని తను తిరిగి కొట్టలేని పరిస్థితుల్లో ఒక బాధ్యతయుతంగా ఇంటికి వచ్చి తను చెప్తున్నారు. మీరు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లవాడు ఆ పిల్లవాడికి కొట్టిన సందర్భంలో జరిగినటువంటి సిచ్యువేషన్ మీరు గమనించాలి. ఇకపోతే మీ పిల్లవాడి యొక్క పరిస్థితి మీరు అవగాహన చేసుకోవాలి. మా పిల్లవాడి యొక్క మానసిక స్థితి ఏంటి, ఎందుకు దెబ్బలు తిని ఇంటికి వస్తున్నాడు, మానసికంగా తను ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు, పెద్దవాడు వయసులో పెద్దవాడైనప్పటికీ ఆ యొక్క పరిస్థితిని ఎందుకు ఎదుర్కోలేకపోతున్నాడు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మీ పిల్లవాడి యొక్క సోషల్ మెచ్యూరిటీ అనేటిది ఏ లెవెల్లో ఉందో, తన యొక్క వయసుకు తగ్గ ఉందా లేకపోతే తక్కువ ఉందనేది మీరు పరీక్షించుకోవాలి. రెండోది పోతే మీ పిల్లవాడి యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీస్ అనేటివి ఏ లెవెల్లో ఉన్నాయి. మీ పిల్లవాడి వయసు పరంగా చూడండి, ఇంటలెక్చువల్ కెపాసిటీస్ అనేది పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల వరకు పెరుగుతాయి. ఈ యొక్క పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాల మధ్య కాలంలో సాధారణ డెవలప్మెంట్ ఉందా లేదంటే బిలో నార్మల్గా ఉంది అనేది మీరు గమనించగలిగితే దాన్ని మార్పు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దానికి అనుకునేటువంటి కొన్ని రకాల స్కిల్స్ని మీరు మీ పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తే ఎలా మెలగాలి, ఏ విధంగా ఉండాలి, సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుసుకోవడం అర్థమవుతుంది. ఇంకా సోషల్ మెచ్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఏ సందర్భానికి ఏ విధంగా తను యాక్ట్ చేయాలి, తన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ యొక్క వయసుకు తగ్గ పరిస్థితులు అనేది తెలుసుకోవచ్చు. ఇవి మీకు మీ పిల్లవాడి పైన పిల్లవాడి యొక్క ఎదుగుదల పైన అనుమానం కలిగి ఉంటే మీరు ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ పిల్లవాడి యొక్క సోషల్ మెచ్యూరిటీని అలాగే డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ని ఇంటెలిజెన్స్ని ఒకసారి పరీక్షించుకుంటే సాధారణంగా ఉన్నాడా అపసామాన్యంగా ఉన్నాడా చెప్పడం జరుగుతుంది. దానికి ఏదన్నా సాధారణంగా ఉంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఏదైనా తక్కువ ఉంటే దానికి కావాల్సినటువంటి మెరుగులు దిద్దుకునేదానికి ఆస్కారం ఉందండి. మీరు ఎటువంటి ఇల్లు ఖాళీ చేయాల్సిన పని లేదు, మీ పిల్లవాడిని మీరు సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉందండి.